హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీఎస్ఎస్ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజైతే అన్నీ మంచి మంచి కొత్త టిప్స్ అయితే ఉన్నాయి. న్యూ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి, 20 ఉన్నాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది వీడియో అయితే. ఇదైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని ఫుల్గా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి, నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. చలో, ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. ఈ గ్లాసులు ఏంటంటే, ఇది వచ్చేసి ఏంటంటే నేను బయట కొన్న కారం పొడి అండి, ఒక గ్లాస్లో తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి ఏంటంటే పట్టించిన కారం అయితే ఇంకొక గ్లాస్లో 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ 2 గ్లాసులలో ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ యాడ్ చేద్దాము. అయితే ఎప్పుడైనా సరే మీరు అబ్జర్వ్ చేశారా, మనం కొన్న కారం పొడి ఏంటంటే రెడ్ చిల్లీ పౌడర్ బాగా రెడ్గా ఉంటుంది కదండి. కానీ మనం కర్రీలో వేస్తే కర్రీ రెడ్గా ఉంటుంది, కానీ మనకు కారంగా అనిపించదు. కర్రీ అయితే మామూలుగానే ఉంటుంది, కానీ పట్టించిన కారం కొంచెం మనకు ఘాటు ఉంటుంది, కొంచెం కలర్ తక్కువ ఉంటుంది. చూసారా, ఇప్పుడు నేను బయట కొన్నదేమో ఎంత రెడ్గా అయిపోయింది అంటే అందులో కలర్ వచ్చేసి చేంజ్ అయింది కదండి. దాంట్లో కలర్ కలిపారు, అందుకే అంత రెడ్డిష్గా ఉంది. చూస్తున్నారా, స్పూన్లో కూడా కలర్ ఎలా కనిపిస్తుందో. అదే మనం నార్మల్ కారపొడి చూడండి, ఈ నార్మల్ కారపొడి అయితే తెల్లగానే కనిపిస్తుంది, కానీ స్పూన్కి అయితే ఎటువంటి కలర్ అనేది అంటుతలేదు. చూడండి ఎంత డిఫరెంట్ ఉంది. అంటే మనము బయట తీసుకున్న దానికిను మనం పట్టించిన దానికి చాలా తేడా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా తీసుకొస్తే ఇలా చెక్ చేసుకొని వాడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కీర దోసకాయనైతే తీసుకుంటున్నాను. కీర దోసకాయని ఏం చేద్దామంటే ఒక ప్లేట్లో తీసుకొని దీన్ని అయితే తురిమి పెట్టుకోవాలి. పీలర్ ఉంటుంది కదా, ఈ పీలర్తో అయితే ఇలా తురిమేస్తున్నాను. తురమడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అయిపోతూ ఉంటుంది కదా, మంచిగా వచ్చేస్తుంది అన్నట్టు వాటర్. మనము మిక్సీ పట్టే అవసరం లేకుండా ఇలా చక్కగా తీసేయచ్చు అన్నట్టు. మీకు ఎంత కావాలో అంతే తీసేసుకోండి. నేనైతే ఇలా మొత్తం తురిమైతే రెడీగా పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీన్ని పక్కన తీసేద్దాము. దీన్ని పక్కన పెట్టేసి ఈ లోపు ఏం చేద్దామంటే కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, కాఫీ పౌడర్ని అయితే తీసుకోవాలి. మీ దగ్గర ఏ కాఫీ పౌడర్ ఉన్నా సరే ఆ కాఫీ పౌడర్ని అయితే తీసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసి అయితే ఒక బౌల్ అయితే మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంతే తీసుకోవాలి. 1 స్పూన్ అయితే సరిపోతుందని అనుకుంటున్నాను, నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఏం చేద్దామంటే మనం ఇందాక కీర దోసను అయితే తురిమాం కదా, ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొంచెం గట్టిగా ఇలా పిండేసామనుకోండి, రసం అనేది వచ్చేస్తుంది. ఈ రసంతో ఈ కాఫీ పౌడర్ని అయితే కలిపేయాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయందంటే బాగా మిక్స్ చేసేసి, మీకు కళ్ళ కింద డార్క్ సర్కిల్ వస్తూ ఉంటాయి చూడండి, ఆ సర్కిల్ అయితే తగ్గాలంటే ఇలా కాఫీ పొడిలో ఇలా కీర రసాన్ని పెట్టి కలిపేసుకొని ఇలా పెట్టేసుకొని అప్లై చేయండి. ఇలా కనుక చేశారనుకోండి మనకి చక్కగా తగ్గిపోతుంది అన్నట్టు. కొంచెం బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. అంటే చాలామందికి నిద్రలేమితో అయితే ఇవి బాగా ఏర్పడతాయండి. సరిగ్గా నిద్రపోకపోతే కళ్ళ కింద అయితే నల్లటి వలయాలు అయితే ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు చక్కగా దీన్ని అప్లై చేసేసి కనుక మనము ఒక 10-15 మినిట్స్ తర్వాత కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి, ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం అనుకోండి, మనకు ఆ డార్క్ సర్కిల్ అనేది మొత్తం తగ్గిపోతుందండి. ఈసారి అయితే ఇలా పెట్టి చూడండి. కీర దోసకాయ చలవ కూడా చేస్తుంది కదా, ఈ కాఫీ పొడి ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేసేస్తుంది అన్నట్టు. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా విక్స్ వేపర్ ఉంటుంది చూడండి, దీన్నైతే మనము మామూలుగా అయితే కాఫ్కు కోల్డ్కు అలా వాడుతూ ఉంటాం కదా. అయితే దీన్ని అయితే కొంచెం తీసేసుకుంటున్నాను. తీసేసి దీన్ని ఏం చేద్దామంటే ఒక కాటన్ దూది ఉంటుంది చూడండి, దూదికి అయితే అప్లై చేయాలి. అప్లై చేసేసి మీకు చెవుల్లో బాగా నొప్పిగా ఉన్నప్పుడు ఇలా అప్లై చేసేసి చెవికి కనుక పెట్టుకున్నారనుకోండి, మనకి చెవుల్లో నొప్పి అనేది చాలా త్వరగా తగ్గిపోతుందండి. అయితే చిన్న పిల్లలకు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టాలి. వాళ్ళకి పెట్టేటప్పుడు కొంచెమే పెట్టాలి, పెద్దవాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చండి, చాలా మంచిగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకి
కాళ్ళ గోర్లు అనేటివి కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి గోర్లు పగుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి, కొంచెము హెల్తీగా పెరగవు కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని, ఈ విక్స్ వేపర్ ఉంది చూడండి, దీన్ని అయితే ఇలా అప్లై చేసేసుకొని నైట్ కనుక పడుకున్నారనుకోండి ఎటువంటి బ్యాక్టీరియాలు సోకకుండా గోర్లు కూడా హెల్తీగా పెరుగుతాయి అన్నట్టు. అదేవిధంగా మనకి దోమలు కుట్టినప్పుడు ఇలా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి, కొంచెం దురద పెడతా ఉంటాయి చూడండి, అప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. విక్స్ వేపర్ని కనుక ఇలా రబ్ చేసుకుని మనం పెట్టేస్తామనుకోండి నొప్పి అనేది కొంచెం తగ్గుతుంది, దురద ఏర్పడకుండా. అదేవిధంగా మొటిమలు మనకి ఫేస్ మీద వచ్చి కొంచెం బాగా ఒక్కోసారి అయితే దురద ఏర్పడుతుంది కదా, దానికి కూడా అప్లై చేస్తే చాలా చక్కగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా అల్లం తీసుకుంటున్నాను. అల్లానికి అయితే నేను ఒక తేనెనైతే యాడ్ చేస్తున్నాను. ఈ తేనెతోటి ఈ అల్లం కాంబినేషన్లో అయితే చాలా చాలా చక్కటి డ్రింక్ని అయితే తయారు చేయబోతున్నాను. మీరైతే ఇన్స్టెంట్గా ఎనర్జీ కావాలి అనుకునే వాళ్ళైతే ఈ డ్రింక్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. అయితే రెగ్యులర్గా 7 days అయితే చేయాలి. 7 రోజులు కనుక పాటించారనుకోండి బాడీ చాలా నీరసం అయిపోయి కొంచెం మనకు సత్వ లేకుండా చాలా నీరసంగా ఉన్నప్పుడైతే ఈ డ్రింక్ను కనుక మీరు తీసుకున్నారనుకోండి, ప్రతిరోజు మార్నింగ్ తీసుకోండి లేకపోతే ఈవినింగ్ అన్న తీసుకోండి, మీకు ఎనర్జీ ఇన్స్టెంట్ కావాలంటే మాత్రం ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా అల్లం ముక్కనైతే చిన్నని కట్ చేసుకొని దీంట్లో అయితే తేనె అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు జ్యూసర్ జార్ ఉంది కదా, దీంట్లో అయితే 3 క్యారెట్లను అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను, ఇందులో అయితే వేసేస్తున్నాను. క్యారెట్ ఏంటంటే మనకి కళ్ళకి చాలా మంచిది, అదేవిధంగా ఫేస్లో మంచి గ్లో వస్తుంది, అదేవిధంగా ఇన్స్టెంట్గా మనకి ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అన్నట్టు. చాలా హెల్తీ కదా. మామూలుగా పిల్లలు తిననప్పుడైతే ఇలా చక్కగా జ్యూస్ చేసేయండి. ఇలా అల్లము తేనె కలిపిన మిశ్రమాన్ని కూడా ఈ క్యారెట్లో అయితే యాడ్ చేసేసి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలి. జ్యూస్ లాగా తయారు చేసుకొని ఒక స్టెయినర్ సహాయంతో ఒక బౌల్లో అయితే ఇప్పుడు దీన్ని అయితే వడగట్టుకోవాలి. వడగట్టేసిన తర్వాత ఇది ఏంటంటే మనకు అల్లము మనకి తాగుతూ ఉంటే ఆ జింజర్ టేస్టే బాగా ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. అంటే మనకు గొంతులో మనం నార్మల్ క్యారెట్ జ్యూస్ తాగితే కొంచెం గొంతు గరగర అనిపిస్తూ ఉంటుంది కదా, కాకపోతే ఇందులో జింజర్ వేసాం కాబట్టి మనకు ఆ ఫీలింగ్ అనేది ఉండదు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీ అయితే చాలా చక్కగా ఇస్తుందండి. మంచిగా ట్రై చేసి చూడండి. 7 days అయితే తప్పకుండా తాగి చూడండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మునగాకు అండి. మనం మునగాకులు తెచ్చిన తర్వాత వీటినైతే శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా ఆకులను అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుంటాం కదా, తర్వాత వాటి కాడలను ఏం చేస్తామంటే పడేస్తూ ఉంటాం కదా. ఇలా పడేయకుంటే ఏం చేయండి అంటే ఈ కాడలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మనము స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకు స్టోర్ చేసుకోవచ్చు అంటే మనకు నాన్ వెజ్ తిన్నప్పుడు పళ్ళల్లో ఏమైనా ఇరుక్కుంటుంది చూడండి, అలాంటప్పుడు మనమైతే టూత్ పిక్స్ వాడుతూ ఉంటాం కదా, దాని బదులు దీన్ని యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకు చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కాఫీ పొడి ఇలా కవర్స్లలో వచ్చినప్పుడు కట్ చేసేసి సగం వరకే వాడుతూ ఉంటాం కదా, మిగతా సగంది ఏంటంటే నెక్స్ట్ డేకి అది గడ్డగా అయిపోతూ ఉంటుంది, అంటే పాడైపోతుంది అన్నట్టు, మళ్ళీ యూజ్ చేయడానికైతే మనకి రాదు కదా. అలా కాకుండా వేస్ట్ కాకుండా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను కొంచెమే తీసేసుకున్నాను, నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఈ కట్ చేసిన భాగం నుంచి ఇంకొంచెం భాగాన్ని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ భాగాన్ని అయితే ఇలా చూపిస్తున్నట్టుగా చిన్నగా ఇలా మడత పెట్టేసేయాలి. మడత పెట్టిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది చూడండి, ఈ పీస్ని అయితే ఇలా కొంచెం ఓపెన్ చేస్తే హోల్ లాగా ఏర్పడుతుంది కదా. ఇప్పుడు ఈ భాగాన్ని అయితే దీంట్లో జొప్పించామనుకోండి చక్కగా ఇది స్టిఫ్ అయిపోతుంది. మనకు కాఫీ పొడి పాడవకుండా మనకు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా హెల్ప్ అవుతుంది కదా, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఈ ప్లేట్లో వచ్చేసి ఏం చేస్తున్నంటే హనీ ఉంటుంది కదా, హనీని అయితే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోవాలి. ఓకే, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇందులో అయితే కొంచెం వాటర్ని అయితే పోసేయాలి. అయితే వాటర్ పోసిన తర్వాత హనీ కనుక కలర్ చేంజ్ అయిందనుకోండి అది కల్తీ ఉన్నట్టు, లేదంటే పర్ఫెక్ట్ అయినట్టు. చూడండి ఇదైతే ఏమాత్రం కలర్ చేంజ్ అవ్వలే, అంటే ఇది బెల్లం పాకం కానీ చక్కెర పాకం కానీ యాడ్ చేస్తూ ఉంటారు కదండి అమ్మేవాళ్ళు. అయితే మనకు అది కల్తీ ఉందా లేదా తెలుసుకోవడానికి అయితే ఇలా టేస్ట్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది అప్పుడే ఇది కల్తీ ఉందా లేకపోతే మంచిగానే ఉందా అనేసి. ఇలా ట్రై చేసి చూడండి.
చాలా వరకు కల్తీనే ఉంది కదండి బయట. కాకపోతే తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలండి. ఉల్లిపాయలను మనం కట్ చేసేటప్పుడు అయితే ఇలా పైన కట్ చేస్తాము, కింద కట్ చేసేసి సన్నగా తరగాలనుకుంటాం. కానీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీరు ఇలా కట్ చేసి చూడండి, మీకు చాలా సన్నగా తరగడం వచ్చేస్తుంది. చాలా సింపుల్ అయిపోతుంది పని కూడా. ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకుంటూ మనము పైనుంచి కింది వరకు ఉల్లిపాయ మొత్తాన్ని ఇలా కట్ చేసేయండి. పని అయితే చాలా సులభం అయిపోతుంది, చాలా ఈజీ కూడా అయిపోతుంది అన్నట్టు. అంటే మనం ఆనియన్ కట్ చేసేటప్పుడు జారుతూ ఉంటుంది కదండి, ఇలా కట్ చేస్తే జారకుంటుంటుంది. ఇప్పుడు చూడండి, వెనక భాగం నుంచి ఇలా కట్ చేస్తూ రావాలి. వేస్టేజ్ని అట్లా పక్క తీసేసి ఇప్పుడు చూడండి ఎంత సన్నగా వచ్చేస్తాయో మనకు. జారకుండా ఎట్ ఏ టైం మనము ఉల్లిపాయ మొత్తాన్ని ఇలా కట్ చేయొచ్చు అన్నట్టు. చూడండి చక్కగా వచ్చేసింది కదా. మీరు కూడా ఇలా కట్ చేసి చూడండి, చాలా సింపుల్ వే కదా. ఎన్ని ఉల్లిపాయలనైనా సరే మనము ఇట్టే కట్ చేయొచ్చు అన్నట్టు. చూడండి ఇలా వేస్టేజ్ని అయితే ఇలా తీసేస్తే అయిపోతుంది. పర్ఫెక్ట్ కదా, చాలా బాగా వచ్చింది, త్వరగా కూడా అయిపోయింది. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలకు మనము చైన్లు పెట్టినప్పుడు ఇలా హుక్స్ ఉంటాయి చూడండి, ఎటైనా లాగినప్పుడు లేకపోతే అది జారిపోతూ ఉంటుందేమో, అలా భయం లేకుండా ఉండాలంటే పిల్లలకి గోల్డ్ చైన్ గిట్లా పెట్టేటప్పుడు ఎటైనా ఫంక్షన్లకి ఇట్లా వెళ్ళేటప్పుడే పెడతా ఉంటారు కదా. ఏం చేయండి అంటే ఇలా పిన్స్ ఉంటుంది చూడండి, సేఫ్టీ పిన్ని ఈ హుక్స్కు తొడిగిచ్చేసి ఇలా వాళ్ళు వేసుకునే డ్రెస్కి కనుక ఇలా పెట్టేశారనుకోండి, పిన్నిస్ని ఇలా పెట్టేస్తే ఏమవుతుందంటే అది స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ లాగినా తీసినా కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. మనకు ఏ భయం లేకుండా చక్కగా పెట్టేయచ్చు అన్నట్టు. పిల్లలు లాగినా చేసినా కూడా అది కిందికి జారిపోదు అన్నట్టు. ఒకవేళ జారినా కూడా వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది, లాగుతారే ఏదో పోతుంది కదా అనేసి. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా బెలూన్ ఉంటుంది కదండి, బర్త్డేలకైతే బెలూన్స్ చాలా ఎక్కువనే తెచ్చుకుంటూ ఉంటారు కదా, కొన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా. అయితే వీటిని ఏం చేయండి అంటే ఒక పిన్నిస్ తీసేసుకొని దీనికైతే ఇలా చిన్న చిన్న హోల్స్ లాగా అయితే పెట్టేసుకోవాలి ఈ సేఫ్టీ పిన్ సహాయంతో. మీకు ఎన్ని కావాలంటే అన్ని పెట్టేసుకోండి, ఇదైతే చక్కగా హెల్ప్ అవుతుంది అన్నట్టు. ఓకే, ఇలా మొత్తం అంటే అడుగు భాగాన్ని మాత్రమే ఇలా హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనకు ట్యాప్స్ అయితే కొన్నిసార్లు చిన్నగా ఉంటుంది కదండి సింకు దగ్గర, కొంచెం మనము గిన్నెలు కడిగేటప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది, కొంచెం వంగి కడగాల్సి వస్తుంది కదా. అయితే దీన్ని కొంచెం మనం ఇలా పొడుగ్గా చేసుకున్నాం అనుకోండి, ఇలా ఈ బెలూన్ అయితే ఈ ట్యాప్కు తొడిగిచ్చేసి ఇలా ట్యాప్ ఆన్ చేసాం చూడండి ఎంత చక్కగా ఇలా స్ప్రింకిల్ లాగా వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు. వాటర్ అయితే మనకు వాటర్ కూడా వేస్ట్ కాకుండా చక్కగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలా మనము వాడుకోవచ్చు అన్నట్టు. ఇలా బెలూన్ అయితే ఇలా పెట్టి చూడండి, మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. కావాలంటే ఇంకొంచెం పెద్ద హోల్స్ కూడా పెట్టుకోవచ్చు, కొంచెం వాటర్ ఎక్కువ రావడానికి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా దువ్వెళ్ళు కొత్తవి తీసుకొచ్చినప్పుడు ఏమంటే షార్ప్గా ఉంటాయి కదండి. అయితే మనం జుట్టు దువ్వేటప్పుడు వాటి పళ్ళు ఏంటంటే మనకి తలకి తగిలి స్కాల్పు తగిలి కొన్నిసార్లు అయితే రక్తం కూడా వచ్చేస్తూ ఉంటుంది. అంటే కొంచెం బాగా షార్ప్ ఉంటే కొంచెం నొప్పి వచ్చేస్తూ ఉంటుంది కదా, హెయిర్కి మనకు స్కాల్ప్ అనేది చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, నెయిల్ పాలిష్ని అయితే దీని పండ్లకైతే ఇలా పెట్టేశారనుకోండి, పండ్లకు పెట్టిన తర్వాత అది డ్రై అయిపోయిన తర్వాత వాడామనుకోండి, మనం దువ్వినా కూడా మనకి మన స్కాల్ప్కి అయితే ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది అన్నట్టు. ఇలా మీరు కొత్త దువ్వెనలు తీసుకొచ్చినప్పుడైతే ఇలా పెట్టి చూడండి, ఇది డ్రై అయిపోవాలి. డ్రై అయిపోయిన తర్వాతనే మనం యూజ్ చేసుకుంటే మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. అంటే కొంచెం ఇబ్బంది లేకుండా, పిల్లలు అయితే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, కొంచెం షార్ప్ ఉంటే కొన్నిసార్లు అయితే గీరుకుపోతూ ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం లిప్స్టిక్లు వాడుతూ ఉంటాము, లిప్స్టిక్లు కానీ ఐబ్రోస్ పెన్సిల్లు వాడుతూ ఉన్నప్పుడు వీటిని మళ్ళీ రిమూవ్ చేయాలంటే కొంచెం పెద్ద పనే కదండి. ఇలా నేను లిప్స్టిక్ని అయితే మీకు గీసి చూపిస్తున్నాను. అదేవిధంగా ఐబ్రో పెన్సిల్ అండి. ఇప్పుడు వీటిని రిమూవ్ చేయాలంటే పెద్ద పని కదా. దీన్ని ఏం చేయొచ్చు అంటే ఈజీగా మన ఇంట్లో అయితే వాజలిన్ ఉంటుంది కదండి, ఈ వైట్ వాజలిన్ని తీసేసుకొని కొంచెం తీసేసుకొని ఇప్పుడు మనము పెట్టుకున్న దాని మీద అయితే మామూలుగా లిప్స్టిక్ పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి ప్లేస్లో అయితే దీన్ని చక్కగా ఇలా అప్లై చేసి దూది సహాయంతో కనుక తూడ్చేసామనుకోండి చక్కగా రిమూవ్ అయిపోతాయి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, అంటే బాగా రుద్ది కడిగే పనే లేదు. ఈజీగా వాజ్లిన్ తోటి మనం రిమూవ్ చేసేయచ్చు అన్నట్టు. మీరు ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి
ఇలా టిక్ టాక్ పెన్స్ ఉంటాయి చూడండి, పిల్లలు వాడుతూ ఉంటారు కదా. అయితే వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలు యూజ్ చేసిన తర్వాత. మళ్ళీ టైంకి దొరకవండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక సేఫ్టీ పిన్ తీసేసుకొని ఈ పిన్స్ అన్నిటినీ ఇందులో కనుక ఇలా పెట్టేశారనుకోండి, అన్నీ ఒకే చోట ఉంటాయి. వీటిని మనం హ్యాండ్ బ్యాగ్లో కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్లో కానీ ఇలా అన్నీ పెట్టేసి చక్కగా ఈ సేఫ్టీ పెన్ని పెట్టేసుకుంటే అన్ని పిన్స్ ఒకే చోట ఉండి పిల్లలు పడేయకుండా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా పెట్టి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చీపురు కట్టకు సాక్స్ను తొడిగి చూడండి. నిజంగా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇదైతే ఆడవాళ్ళకైతే చాలా చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ అది. ఏం చేయండి అంటే చీపురు కట్టనైతే ఇలా సాక్స్లో అయితే ఇలా తొడిగిచ్చేసేయండి. ఇలా సాక్స్ని తొడిగిన తర్వాత దీన్ని ఏం చేయండి అంటే ఇది జారిపోకుండా దీనికి మనము జుట్టుకు వాడే రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి చూడండి, ఆ రబ్బర్ బ్యాండ్ అయితే కొంచెం గట్టిగా పెట్టేశారనుకోండి జారిపోకుండా స్టిఫ్గా ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుందండి. మీరైతే నిజంగా ఆశ్చర్యపోతారు, చాలా హెల్ప్ అవుతుంది ఇదైతే. దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా సాక్స్ తొడిగిన తర్వాత మనము కొంచెం వాటర్తో అయితే తడి చేసుకోవాలి. తడి చేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే మనము గోడలపైన బూజులు దులుపుతూ ఉంటే మొత్తము పైన పడుతూ ఉంటుంది, కొన్నిసార్లు రాదు. ఈ గోడలను నీట్గా చేసుకోవాలంటే కొంచెం డస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా సాక్స్ తొడిగిన చీపురుతో కనుక అంటే తడి చేసిన సాక్స్ తోటి ఇలా తూడ్చామనుకోండి ఆ డస్ట్ అంతా వచ్చేస్తుందండి. మామూలుగా మనము పొడి క్లాత్ తోటి కనుక దులిపితే మొత్తం మీద పడుతూ ఉంటుంది. ఆ ఫైన్ డస్ట్ తోటి మనకు జలుబు అవుతూ ఉంటుంది, కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. అయితే పైన బూజు కూడా మనకు చక్కగా రాదు. కానీ ఇలా తడి చేసిన సాక్స్ తోటి కనుక తూడ్చామనుకోండి పర్ఫెక్ట్ వస్తుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో చూసారా. ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా రింగ్స్ ఉంటాయి చూడండి, వేళ్ళకి పెట్టుకునే రింగులనైతే అక్కడ ఇక్కడ పడేస్తూ ఉంటాం. ఎటైనా జర్నీ చేసేటప్పుడు వాటిని తీసుకొని పోవాలంటే మనం ఎక్కడైనా పెట్టేసామనుకోండి మర్చిపోతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా సేఫ్టీ పిన్కి అయితే ఈ రింగ్స్ అన్ని పెట్టేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కనుక మనము దీనికి కనుక ఇలా పెట్టేశారనుకోండి సేఫ్టీ పిన్ని దీంట్లో గుచ్చేసి తొడిగిచ్చేసేయాలన్నట్టు. ఇలా పెట్టేస్తే మనకి ఈజీగా అవి కనిపిస్తూ ఉంటాయి, చక్కగా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, ఎటు మిస్ అవ్వకుండా ఉంటాయి. అంటే అప్పుడప్పుడు వాడుతూ ఉంటాం, అప్పుడప్పుడు వాడకుండా అలానే పడుస్తూ ఉంటాం కదా. ఇలా పెట్టుకొని మీరు ఎటైనా జర్నీ చేసేటప్పుడు అయితే ట్రావెల్ చేసేటప్పుడు అయితే మీకు చక్కగా హెల్ప్ అవుతుంది. ఇలా పెట్టుకొని చూడండి, అన్నీ ఒకే చోట దొరుకుతాయి, ఎక్కడ పడిపోకుండా సేఫ్టీగా కూడా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాటుకనైతే చాలా రకాలుగా వాడుతూ ఉంటాం కదా. అయితే కాటుకని మనం చిన్నపిల్లలకే కాదండి పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్ళేటప్పుడు దీన్ని అయితే తప్పకుండా యూజ్ చేయాలి. ఎందుకంటే ఈ కాలంలో అయితే నరదిష్టి అయితే మామూలుగా లేదు. నిజం చెప్తున్నాను, బయటికి వెళ్ళామంటే ఏదో ఒకటి అంటుపెట్టుకొని వచ్చినట్టే ఉంటుంది. ఇలా కాలి పాదాలకైతే మీ ఎడమ కాలుకి కానీ లేకపోతే కుడి కాలికి కానీ ఇలా ఒక దిష్టి చుక్కలాగా పెట్టేసి ఇలా పెట్టుకున్న తర్వాత ఏం చేయండి అంటే ఆ కాటుక మళ్ళీ కిందికి అంటుకోకుండా ఉండడానికి పౌడర్ ఉంటుంది కదండి, కొంచెం పౌడర్ తీసుకొని ఈ పౌడర్ని అయితే పెట్టుకున్న కాటుక దగ్గర అయితే ఇలా అప్లై చేసేయాలి. ఇలా అప్లై చేసి కనుక వదిలేసామనుకో అది పోకుండా మనకి పర్ఫెక్ట్గా అట్లనే ఉండిపోతుంది. బయటికి వెళ్ళేటప్పుడు తప్పకుండా ఇలా దిష్టి చుక్క పెట్టుకొని పోతే మనకి ఎటువంటి దిష్టి తగలకుండా చక్కగా ఉంటుందండి. ఇదైతే తప్పకుండా పాటించి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టిక్లీ ప్యాకెట్స్ ఉంటాయి కదండి. అయితే టిక్లీ ప్యాకెట్లు మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవాలంటే ఏదేమో పొడుగ్గా ఉంటుంది షీటు, తీసుకొని వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. అయితే ఏం చేయండి అంటే షీట్లో మనకు సగం షీట్ని అయితే ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, సగం పార్ట్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ట్రావెలింగ్ చేసేటప్పుడు మనం అన్నీ మోసుకొని పోలేము కదా, కొన్ని రోజులే ఉంటారు ఎటైనా ట్రావెల్ చేసేటప్పుడు. అలాంటప్పుడు మనకు టిక్లీస్ అయితే చాలా యూజ్ అవుతూ ఉంటాయి కదా. ఏం చేయండి అంటే ఈ సగభాగాన్ని చక్కగా మనము ఒక సేఫ్టీ పిన్కి అయితే ఇలా పెట్టేసుకోవాలి. అంటే లోపల హ్యాండ్ బ్యాగ్లో అలానే డైరెక్ట్ పడేస్తే కూడా అటు ఇటు పోయి పాడైపోతూ ఉంటాయి టిక్లీలు, మనకు యూజ్ అవ్వకుండా అయిపోతాయి. కానీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక
సైడ్కి అయితే ఇలా పిన్నిస్తో పెట్టేసామనుకో మనకి అవి కనిపిస్తూ ఉంటాయి, అవి పాడవ్వకుండా మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవడానికి చక్కగా హెల్ప్ అవుతాయి. ఇలా ట్రై చేసి చూడండి ట్రావెలింగ్ చేసేటప్పుడు. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు అప్పుడప్పుడు కింద బండల మీద పడిపోయి అది తీయాలంటే కొంచెము ఇబ్బంది అవుతుంది కదా, కొంచెం రాదు నెయిల్ పాలిష్. అయితే దీని మీద ఉప్పు వేసేయండి. ఇలా ఉప్పు వేసిన తర్వాత కనుక మనం కొంచెం గట్టిగా ఇలా రుద్దినట్టు చేసామనుకోండి, ఆ నెయిల్ పాలిష్ అయితే మొత్తం రిమూవ్ అయిపోతుంది అన్నట్టు. చూడండి ఆ సాల్ట్ అనేది మొత్తం తీసేసిందండి. ఇలా మీరు కూడా ఎప్పుడైనా సరే నెయిల్ పాలిష్ పెట్టుకునేటప్పుడు టైల్స్ మీద ఇలా పడితే కానీ ఇలా తీసేను. తెల్లటి బండల మీద పడితే మరకలు ఎలా కనిపిస్తాయండి, కొంచెం బాగోదు కదా. ఇలా ఉప్పుతో వేసి మరియు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి చాకు అండి. చాకు మొండి బారిపోతూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారా, టమాటా కట్ చేస్తే మనకు చాకులు అయితే త్వరగా మొండి బారుతాయండి. రోజు మనం షార్ప్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు డైలీ మనం వెజిటేబుల్ కట్ చేస్తూ ఉంటాం కదా, అయితే ఏదో ఒక వెజిటేబుల్ కట్ చేస్తేనే అది మొండి బారుతూ ఉంటాయి. అందులో మెయిన్ ఏంటంటే టమాటానే. ఎందుకో మరి టమాటా కట్ చేసినప్పుడు అయితే అది మొండిగా అయిపోతూ ఉంటుంది. అయితే దీన్ని ఏం చేయండి అంటే కాయిన్స్ ఉంటాయి చూడండి, చిల్లర కాయిన్స్ ఉంటాయి కదా, రూపాయి కాయిన్లు, దాంతో కనుక ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1 మినిట్ పాటు ఇలా రుద్దారనుకోండి, అయితే ఇది చక్కగా షార్ప్ అయిపోతుంది. మనం యూజ్ చేసుకోవడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. మొండి బారిన కత్తులకైతే చక్కగా ఇలా షార్ప్ చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్వెటర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు స్వెటర్లతో అయితే పనే లేదు కదా, ఇప్పుడు వీటిని అయితే అన్ని మడత పెట్టేసి మనము బ్యాగులలో సర్దిస్తూ ఉంటాం. అయితే ఇవి ఎక్కువ ప్లేస్ని అయితే ఆక్రమించేస్తూ ఉంటాయి కదా, అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మడత పెట్టేసేయండి. అసలు ఇది స్వెటరా కాదా అన్నట్టే ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి సగానికి, రైట్ సైడ్ నుంచి పైకి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే కింది భాగం నుంచి ఇలా 2 స్టెప్లో అయితే ఇలా మడత పెట్టిన తర్వాత పైన క్యాప్ ఉంటుంది చూడండి, ఈ క్యాప్ను అయితే పైనుంచి ఇలా తొడిగిచ్చేసేయండి. ఇప్పుడు చూడండి, అది అసలు స్వెటరా లేకపోతే క్యాపా అసలు ఏంటన్నట్టు అర్థం కాకుండానే ఫోల్డ్ అయిపోయింది. చాలా తక్కువ ప్లేస్ని అయితే ఆక్రమిస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా నీట్గా మనం ఫోల్డ్ చేసేసాము. ఇలా మీరు ఫోల్డ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. ఈ అన్ని టిప్స్లో ఏ టిప్ నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.